హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్లో ఏం వచ్చాయో తీసుకొని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైజ్ చేద్దాం. అండ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇంతకుముందు క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, అసలు మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. దాన్ని బట్టి మీకు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి అనే ఒక ఐడియా కూడా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ టాపిక్ చూస్తే టైటిల్ ఏముంది? స్టీల్ సిమెంట్ హెల్ప్ క్వికెన్ ఏప్రిల్ కోర్ సెక్టార్ గ్రోత్ టు 1.7%. క్రూడ్ ఆయిల్ గ్యాస్ కాంట్రాక్ట్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనం టైటిల్లో ఉన్న కీవర్డ్ చూస్తే ఇక్కడ కోర్ సెక్టార్ అని కనిపిస్తుంది. దీని పైన ఉన్న లైన్లోనేమో స్టీల్ అండ్ సిమెంట్ బాగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. కింద చూసుకున్నట్లయితే ఆయిల్ అండ్ గ్యాస్ అనేవి కాంట్రాక్ట్ అయ్యాయి అని చెప్తున్నాయి. సో మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కీవర్డ్ ఏంటి? మనకి కీవర్డ్ కోర్ సెక్టార్, గ్రోత్ తగ్గింది కోర్ సెక్టార్లో అని చెప్పారు కదా. ఆ కోర్ సెక్టార్స్ ఏంటో మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోర్ సెక్టార్స్ గుర్తుపెట్టుకోవడానికి నేను కొన్ని నిమోనిక్ ఇస్తాను, రాసుకోండి. FERNS CCC, FERNS ఫర్న్స్ 3C. ఫర్న్ అనే ప్లాంట్ గురించి మనం చదువుకుంటాం కదా బ్రయోఫైటాలో, అది అనమాట. ఫర్న్స్ 3C అనే నిమోనిక్ గుర్తుంటే మీకు 8 కోర్ సెక్టార్ ఇండస్ట్రీస్ గుర్తుంటాయి. F అంటే ఫర్టిలైజర్, E అంటే ఎలక్ట్రిసిటీ, R అంటే రీఫైనరీస్, N అంటే న్యాచురల్ గ్యాస్, S అంటే స్టీల్. ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు ఈ 3 Cలు ఏంటంటే ఒకటి వచ్చేసి కోల్, ఇంకోటి వచ్చేసి క్రూడ్ ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి సిమెంట్. ఇలా ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీని మీద 2016లోనూ 17లోనూ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ అడిగింది. ఆ క్వశ్చన్ ఎలా అడిగింది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఒక 5 ఇండస్ట్రీస్ ఇచ్చేసి ఏవి కోర్ సెక్టార్ అని అడిగింది. సో మళ్ళీ ఈసారి కూడా అలా క్వశ్చన్స్ ఛాన్స్ ఉంది, ఎందుకంటే రీజన్ చెప్తాను, బట్ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? గ్రోత్ అనేది తగ్గింది అంటుంది కదా. ఎక్కడ గ్రోత్ తగ్గింది అన్నట్లయితే మనకి స్టీల్ సిమెంట్లో తగ్గింది, స్టీల్ సిమెంట్లో పెరిగింది, క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్లో తగ్గింది అంటున్నారు. సో క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్లో తగ్గింది. ఎందుకు తగ్గింది రీజన్ చూసుకున్నట్లయితే మనం ఎగ్జాక్ట్గా రీజన్ ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ ఉన్న ఇన్ఫోగ్రాఫిక్ చూడండి. ఇన్ఫోగ్రాఫిక్లో ఏప్రిల్లో 1.7 అంటున్నారు, ఏప్రిల్ కంటే ముందు మార్చ్లో 1.2 అంటున్నారు, ఫిబ్రవరిలో 2.8 అంటున్నారు, జనవరిలో 4.7 అంటున్నారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే తగ్గింది కదా, మధ్యలో తగ్గి కొంచెం పెరిగింది, అయినా తగ్గినట్టే కదా. సో ఇప్పుడు మనం జనవరి నుంచి పోల్చుకున్నట్లయితే ఈ యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది కోర్ సెక్టార్ గ్రోత్ అనేది తగ్గింది అని చెప్పారు. సో ఎస్పెషలీ మనకి ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే వెస్ట్ స్టేషన్ క్రైసిస్ స్టార్ట్ అయింది. యుఎస్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని యూజ్ చేసి ఇరాన్ మీద అటాక్స్ చేయడం స్టార్ట్ చేసింది. దానివల్ల ఏమైంది? క్రూడ్ ఆయిల్ పైన చాలా పెద్ద దెబ్బ పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. ప్రొడక్షన్తో పాటు ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో దాని యొక్క ప్రైస్ అనేది చాలా హైక్ అయింది. అండ్ ఈవెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేయడం వల్ల ప్రాపర్గా మూవ్మెంట్ అవ్వట్లేదు. ఓకే, దానివల్ల ఏంటి? ఓవరాల్గా ఆయిల్ సెక్టార్ అండ్ రీఫైనరీస్ ఎఫెక్ట్ అయ్యాయి. దానివల్ల కొంతవరకు మనకి కోర్ సెక్టార్ మీద ఇంపాక్ట్ ఉంది అని కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ కోర్ సెక్టార్ గురించి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ కోర్ సెక్టార్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎవరు మెజర్ చేస్తారు అంటే ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మెజర్ చేస్తుంది. దాని మీద కూడా క్వశ్చన్ రావచ్చు ఈసారి, ఎందుకంటే మనకి కొత్త బేస్ ఇయర్లు వచ్చాయి. వేటికి కొత్త వచ్చాయి? ప్లీజ్ మేక్ ఎ నోట్. మనకి 3 కొత్త బేస్ ఇయర్లు వచ్చాయి. అవి ఏంటి? జీడిపి ఒకటి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఒకటి, అండ్ సిపిఐ ఒకటి. ఇక జీడిపి చూసుకున్నట్లయితే 2022 to 23గా కొత్త బేస్ ఇయర్ని చేశారు. అలాగే ఐఐపికి కూడా 2022 to 2023, కానీ సిపిఐకి మాత్రం 2024 అన్నమాట. ఓకే, అందుకే ఈసారి ఐఐపి మీద కూడా క్వశ్చన్ రావచ్చు. ఈ క్వశ్చన్ ఎలా ఇస్తారు అంటే ఒక సైడ్ ఏమో అన్ని జీడిపి, ఐఐపి, సిపిఐ ఇచ్చేసి ఇంకో సైడ్ ఏమో ఇయర్స్ ఇవ్వచ్చు అనమాట. అందులో ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అని అడగచ్చు. సో ఇలా మీరు కొంచెం ప్రిపేర్ అయితే అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము కోర్ సెక్టార్ గురించి.
అలాగే ఐఐపి గురించి. సో ఇప్పుడు మీరు ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ చూసుకున్నట్లయితే ఈ కోర్ ఇండస్ట్రీకి సంబంధించిన డేటా ఎవరు రిలీజ్ చేస్తారు? సెంటర్ ఎకనామిక్ అడ్వైజర్, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రిలీజ్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఉంటారనమాట. 8 కోర్ ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్, ఎక్స్పాన్షన్ కానివ్వండి, కాంట్రాక్షన్ కానివ్వండి, ఎవరు చెప్తారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కోర్ సెక్టార్స్ అనేవి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 40.27% వరకు అకౌంట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే ఈ ఇండెక్స్ ఏంటి? షార్ట్ టర్మ్ మెజర్స్ అలాగే లాంగ్ టర్మ్గా అసలు ఏం జరుగుతుంది ఎవ్రీథింగ్ అనేది నోట్ చేసుకుంటుంది. ఇవి ఏమేమి చూస్తుంది అన్నట్లయితే మైనింగ్లో, ఎలక్ట్రిసిటీలో అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలాంటి తేడాలు ఉన్నాయో గమనిస్తూ ఉంటుంది. అండ్ ఇది ప్రతి మంత్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మనం బేస్ ఇయర్ని అప్డేట్ చేసాము. అది ఏంటి అంటే 2022 నుంచి 2023 అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియా ఇటలీ సీల్ డిఫెన్స్ ప్యాక్ట్, ఎలివేట్ దేర్ బైలాటరల్ టైస్ టు స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఈ ఆర్టికల్ చూస్తే మనకి ఇది ఇండియా ఇటలీ గురించి మాట్లాడుతుందని తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రాటజిక్ స్పెషల్ పార్ట్నర్షిప్ అని మాట్లాడుతుంది. సో ఆ రెండింటి గురించి మీరు తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఆర్టికల్ చూద్దాం క్లియర్గా. అసలు కీవర్డ్ ఏంటి అంటే ఇండియా ఇటలీ రిలేషన్స్. మీరు ఏదైనా సరే ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అట్లాస్ ఓపెన్ చేసి ఆ కంట్రీ ఎక్కడుంది చూసుకోవాలి. ఇటలీ ఎక్కడుంది, ఆ కంట్రీతో బౌండరీ షేర్ చేసుకున్న కంట్రీస్ ఏంటి. అండ్ రీసెంట్గా నేను చెప్పాను నార్త్ సీ గురించి క్వశ్చన్ వచ్చి 2024లో అని చెప్పి నార్వే చెప్పినప్పుడు చెప్పాను కదా. సో ఇటలీ కూడా అలా ఏమైనా వాటర్ బాడీస్తో బౌండరీ షేర్ చేసుకుంటుందా లేదా అది కూడా మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ, ఎప్పుడు ఈ కంట్రీస్కి రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది అండ్ ఏవైనా అగ్రిమెంట్స్ ఉన్నాయా, ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనకి అండ్ ఇటలీకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనే అగ్రిమెంట్ ఉండేది. సో ఇప్పుడు ఏమైంది, మన ప్రైమ్ మినిస్టర్ 5 కంట్రీస్కి విజిట్కి వెళ్ళాడు కదా. నార్వే చదువుకున్నాము, ఇప్పుడు ఇటలీ. సో ఈ విజిట్లో ఇంతకుముందు ఉన్న స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని ఇప్పుడు స్పెషల్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్గా మార్చడం జరిగిందనమాట. అంటే కొన్ని ఏరియాస్ని ఇంకెక్కువ యాడ్ చేయడం జరిగింది. సో అవేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. అండ్ దీని మీద మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ అలాగే మెయిన్స్ క్వశ్చన్ కూడా రావచ్చు. ఓకే, ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఇండియా అండ్ ఇటలీ అప్గ్రేడెడ్, ఈ రెండు కంట్రీస్ బైలాటరల్ రిలేషన్షిప్ని అప్గ్రేడ్ చేశాయి. ఇంతకుముందు ఉన్న స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కంటే కూడా ఇప్పుడు స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లాగా మార్చడం జరిగింది. ఇది ఎక్కడ అంటే 5 కంట్రీస్కి టూర్కి వెళ్ళారు కదా మన ప్రైమ్ మినిస్టర్, అందులో భాగంగా తీసుకువచ్చారు. సో ఇప్పుడు మనం కొన్ని డీటెయిల్స్ చూసినట్లయితే ఇండియా అండ్ ఇటలీ ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్ మ్యాప్ని క్రియేట్ చేశారు. అండ్ ఈ రోడ్ మ్యాప్లో ఇటలీ అండ్ ఇండియా కలిసి కో ప్రొడక్షన్స్ చేస్తాయి. అండ్ అలాగే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో కూడా ఇంకా ఎన్హాన్స్డ్ కొలాబరేషన్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ థింగ్ వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారు అంటే ట్రేడ్ని ఇంక్రీజ్ చేయడం ఫోకస్ చేస్తున్నారు. సో వీరిద్దరి మధ్యలో ఉన్న బైలాటరల్ ట్రేడ్ని కాస్త 20 బిలియన్ యూరోస్కి వెళ్ళాలి అని చెప్పి టార్గెట్ ఇయర్ 2029ని డిసైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్, సప్లై చైన్ ఇంటిగ్రేషన్ అండ్ మెషినరీ, ఆటోమేటివ్ సెక్టార్స్ అలాగే ఫార్మాస్యూటికల్స్ మీద కూడా చాలా ఎంఓయూస్ అనేది సైన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాదు ఐఎంఈసీ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా ఉన్న వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల దీని మీద కూడా ఇంపాక్ట్ ఉంది కదా. అండ్ ఈవెన్ 2025లో ఐఎంఈసీ గురించి క్వశ్చన్ కూడా వచ్చింది ప్రిలిమ్స్లో. ఓకే, ఇదే ఇచ్చారు, ఇండియా మిడిల్ ఈస్ట్ వయా, మనం ఇండియా టు యూరోప్ కనెక్ట్ చేస్తున్న వయా మిడిల్ ఈస్ట్ అని చెప్పి. సో అలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మైగ్రేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాంతో ఏంటంటే పీపుల్ టు పీపుల్ టైస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఈ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం.
టైటిల్ చూసుకున్నట్లయితే ఎల్డర్లీ ఉమెన్ డైస్ ఆఫ్ అమీబిక్ ఇన్ఫెక్షన్. ఓకే, మీకు ఈ టాపిక్ తీసుకొని ఈ టాపిక్ రిలేటెడ్గా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ వస్తాయో కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ప్లీజ్ మేక్ ఎ నోట్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ అమీబిక్ ఇన్ఫెక్షన్ని ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ PAM అని కూడా అంటారు. సో ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా వస్తుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ PAM అని ఇవ్వచ్చు. అండ్ రీసెంట్గా చాలా డిసీజ్ న్యూస్లో ఉన్నాయి. లైక్ జెనిటల్ వార్డ్స్ చూసాము, నిన్న ఎబోలా చూసాము, అంతకంటే ముందు టీవీ, ఇన్ఫ్లుయెన్జా, అండ్ నెక్స్ట్ వచ్చేసి లెప్రసీ. ఓకే, అలా ఇప్పుడు బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో ఇవన్నీ తీసుకొని లైక్ కొన్ని తీసుకొని పేర్ బేస్డ్ ఫార్మాట్లో క్వశ్చన్ ఇవ్వచ్చు. ఒక సైడ్ మొత్తం డిసీజ్, ఒక సైడ్ మొత్తం ఎలా వస్తుంది, ఆరల్స్ బ్యాక్టీరియా ఆర్ వైరసా, ఫంగయా, ప్రోటోజోవానా, ఆల్గేనా అని అడగచ్చు. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా రిపోర్ట్స్ క్లైమేట్ చేంజ్ అవుతున్నాయని మనం చదువుకున్నాము, దానివల్ల మస్కిటో పాపులేషన్ పెరుగుతుంది అనుకున్నాము. సో మస్కిటో కాటుతోటి వచ్చే డిసీజ్ ఏంటి అని అడగచ్చు. ఇలా 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్ నుంచి ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, అండ్ ఈ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే, అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ ఇది రేర్గా, అలాగే చాలా ఫెటల్ ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఎవరు కాజ్ చేస్తారు అంటే అమీబా. దాని పేరు వచ్చేసి నేగ్లేరియా ఫ్లోరే అనే ఒక అమీబా కాజ్ చేస్తుంది. ఈ అమీబా ఎక్కడ ఉంటుందంటే షాలో ఫ్రెష్ వాటర్ సర్ఫేసెస్ దగ్గర ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ పూల్స్లో, హాట్ టబ్స్లో, చిన్న పాండ్స్లో, లేక్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు ఆ వాటర్ ముక్కులోకి వెళ్ళి ఆ ముక్కు నుంచి ఈ యొక్క అమీబా అనేది బ్రెయిన్ దగ్గరకు వెళ్ళి బ్రెయిన్ని తినడం స్టార్ట్ చేస్తుంది. ఆ టైంలో బ్రెయిన్కి వాపు అనేది వస్తుంది, దాన్నే ఎన్సెఫలైటిస్ అని అంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క సింటమ్స్ చూసుకున్నట్లయితే ఫీవర్, హెడేక్, వామిటింగ్, అలాగే సెన్సిటివిటీ టు లైట్ అంటే లైట్ని చూడలేకపోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ అయితే ఈ నెక్ అనేది స్టిఫ్గా ఉండి ఇలా మూవ్ అవ్వకపోవడం, స్టిఫ్గా ఇలాగే ఉండడం. అండ్ నెక్స్ట్ సీజర్స్ రావడం, హాలిజేషన్స్ రావడం, కోమాలోకి వెళ్ళిపోయినా ఇంకా వేరే ఛాన్స్ ఏం లేదు, డెత్ వస్తుంది అనమాట. అండ్ ట్రీట్మెంట్ చూసుకున్నట్లయితే స్పెసిఫిక్గా దీనికంటూ ఏ ట్రీట్మెంట్ లేదు. వీ హ్యావ్ టు యూస్ థెరపిటిక్ అంటే సిమ్టమాటిక్ మెడిసిన్స్ లాగానే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్, ఏపీ తెలంగాణ రీల్ అండర్ ఇంటెన్స్ హీట్ వేవ్, పిడుగురాళ్ళ రికార్డ్స్ 47.6 degrees సెంటిగ్రేడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీలోని పిడుగురాళ్ళ, అది ఎక్కడ ఉంటుంది, పల్నాడు డిస్టిక్లో ఉన్న పిడుగురాళ్ళలో హై టెంపరేచర్ రికార్డ్ అయింది నిన్నైతే. అది ఎంత అంటే 47.6 degrees అనమాట. సో దీని మీద ఆల్రెడీ 2024 or 2025లో వెట్ బల్బ్ టెంపరేచర్ గురించి క్వశ్చన్ వచ్చింది అనమాట. సో అందుకని ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ మీకు క్వశ్చన్స్ వస్తే ఎలా వస్తాయి అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హీట్ వేవ్స్ అని క్వశ్చన్ ఇవ్వచ్చు. అండ్ సెకండ్ ఏరియా వచ్చేసి దానికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, ఆ క్రైటీరియా బేస్డ్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఓకే, సో అలా మీకు క్వశ్చన్ అయితే వస్తుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ అంతేకాకుండా ఎథిక్స్ కేస్ స్టడీలో కూడా మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే ఆ ఏరియాకి సో ఇలా మీరు టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు, పీపుల్ యొక్క డెత్ని, అలాగే పశువుల యొక్క డెత్ని, నెంబర్ ఆఫ్ కేసెస్ రిలేటెడ్ టు సన్ స్ట్రోక్ని తగ్గించడానికి ఏం స్టెప్స్ తీసుకుంటారని కూడా మీకు క్వశ్చన్స్ అయితే రావచ్చు ఫ్రమ్ కేస్ స్టడీ. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం హీట్ వేవ్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది అబ్నార్మల్ హై టెంపరేచర్ అని చెప్పొచ్చు. నార్మల్గా మనకి సమ్మర్ సీజన్లో ఇది ఉంటుంది. అంటే ఏ మంత్స్లో, మార్చ్ నుంచి జూన్ వరకు మనకి చూడొచ్చు. అండ్ ఈవెన్ కొన్నిసార్లు జూలైలో కూడా హీట్ వేవ్స్ అనేది రావచ్చు. దీని యొక్క క్రైటీరియా ఏంటి అన్నట్లయితే, ప్లేన్స్లో మాత్రం 40 degrees కంటే ఎక్కువ టెంపరేచర్, హిల్స్లో అయితేనేమో 30 degrees టెంపరేచర్, కోస్టల్ ఏరియాస్లో అయితే 37 degrees టెంపరేచర్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని హీట్ వేవ్ అంటారు. సో ఇంకొక థ్రెషోల్డ్ కూడా ఉంది, టెంపరేచర్ థ్రెషోల్డ్. నార్మల్ టెంపరేచర్ కంటే 4.5 to 6 degrees టెంపరేచర్ రైజ్ అయినా కూడా దాన్ని హీట్ వేవ్ అంటారు. నార్మల్ టెంపరేచర్ కంటే 6 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే దాన్ని సివియర్ హీట్ వేవ్ అని అంటారు. సో ఇవి టెంపరేచర్ బేస్డ్గా వాళ్ళు డివైడ్ చేసిన క్లాసిఫికేషన్ అనమాట. ఎందుకు అవుతుంది అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ వచ్చేసి హాట్ అండ్ డ్రై ఎయిర్ అంటాం. సమ్మర్ సీజన్లో మనకి ఎయిర్ హాట్ డ్రై,
దట్ టు ఆఫ్టర్ 12 మనకి పీక్ హీట్ అనేది ఉంటుంది, దానివల్ల కూడా మనకి హీట్ వేవ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చర్ లేకపోవడం గాలిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫికల్ కన్సిడరేషన్ కూడా తీసుకోవాలి. లైక్ ఆ ఏరియా ఎరిడ్ ఏరియానా, సెమీ ఎరిడా, ట్రాపికల్ రీజనా, టెంపరేట్ రీజనా, పోలార్ రీజనా, దాన్ని బట్టి మనకి హీట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు తెలిసిందే క్లైమేట్ చేంజ్, ర్యాపిడ్గా కూడా క్లైమేట్ చేంజ్ అవ్వడం, ఎస్పెషలీ గ్లోబల్ వార్మింగ్ అవ్వడం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దీని వల్ల కూడా మనకి హీట్ వేవ్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇది హీట్ వేవ్స్ ఎందుకు వస్తున్నాయి, హీట్ వేవ్స్ డెఫినేషన్ ఏంటి, టెంపరేచర్ చేంజెస్ ఏంటి అని చూసాం. సో ఇప్పుడు ఎన్ఎండిఏ ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటి, ఎందుకంటే హీట్ వేవ్స్ పెరగడం వల్ల వడదెబ్బ కట్టడము, అలాగే వాటర్ లేక బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి, అండ్ ఈవెన్ చిన్న పిల్లలకి అండ్ పెద్ద ఎల్డర్లీ వాళ్ళకి చాలా వల్నరబుల్గా ఉంటారు. అండ్ మనుషులే కాదు, ఈవెన్ యానిమల్స్ కూడా చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకే ఈ లాస్ ఆఫ్ లైఫ్ని తగ్గించడానికి ఎన్ఎండిఏ కొన్ని గైడ్లైన్స్ తీసుకువచ్చింది. అండ్ ఈ గైడ్లైన్స్ డైరెక్ట్గా మీరు ఎథిక్స్ కేస్ స్టడీ రాసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ గైడ్లైన్ ఏంటి అని చూసుకున్నట్లయితే, అవాయిడ్ గోయింగ్ అవుట్ ఇన్ సన్, ఆఫ్టర్నూన్ 12 దాటిన తర్వాత 3 వరకు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ టైంలో ఎక్కువ టెంపరేచర్ వేడి సెగ అనేది ఉంటుంది అని చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సఫిషియెంట్గా వాటర్ తాగుతూనే ఉండాలి మన బాడీకి తగ్గట్టు. సో వాటర్ తాగకుండా ఉంటే ఇంకెక్కువ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్ క్లాత్, లైట్ కలర్ డ్రెస్సెస్, అలాగే సూటబుల్గా కాటన్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. అండ్ ఈవెన్ బయటికి వెళ్ళినప్పుడు మనము సన్ గ్లాసెస్ కానీ, హ్యాట్ కానీ, అంబ్రిల్లా కానీ అలాంటివి మనం క్యారీ చేయాలి. చెప్పులు లేకుండా, షూస్ లేకుండా మాత్రం బయటికి వెళ్ళొద్దు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్కహాల్, టీ, కాఫీని ఎంత సాధ్యమైతే అంత తగ్గించాలి అని చెప్పారు. ఎందుకు అంటే టీ, కాఫీ అనేవి డైరెటిక్స్ లాగా పనిచేస్తాయి, అంటే మన బాడీలో ఉన్న వాటర్ని ఎక్కువ తీసేస్తూ ఉంటాయి అన్నమాట, ఊరికి యూరిన్ వస్తూ ఉంటున్నారు తాగితే. సో ఇప్పుడు మన సమ్మర్లో కూడా అలాంటి కాఫీ అండ్ ఆల్కహాల్, టీ తాగినట్లయితే ఇంకెక్కువ వాటర్ లాస్ అనేది మన బాడీలో నుంచి వెళ్తుంది, దానివల్ల మరింత డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పింది అనమాట. అండ్ అంతేకాదు కాఫీ ఈజ్ అని ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా అడిగారు, డయూరిటిక్స్ అని. అది 1980s అడిగారు అనమాట. ఒకసారి మీరు చూడండి, అంటే ఎందుకు అడుగుతున్నారో కూడా మీరు చూసుకోవాల్సిన ఉందన్నమాట. ఓకే, నీట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవాయిడ్ హై ప్రోటీన్ ఫుడ్ అండ్ డు నాట్ ఈట్ స్టేల్ ఫుడ్. చాలా వరకు హై ప్రోటీన్ ఫుడ్ తినకుండా మనకి సాఫ్ట్గా ఉండే గంజనము, గట్కను, ఆరల్స్ అంబలి లాంటివి స్మూత్గా డైజెస్ట్ అయ్యి మన బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చేవి తింటే బాగుంటుంది, రాదర్ దెన్ ప్రోటీన్. ఎందుకంటే మనం ప్రోటీన్ డైట్ తిన్నప్పుడు అది మెటబలైజ్ అయినప్పుడు మన బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దానికంటే సాఫ్ట్ డైట్ తింటే మన బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఓఆర్ఎస్ తాగడం, అలాగే హోమ్ మేడ్ డ్రింక్స్ ఉంటాయి. ఎస్పెషలీ ఊర్లలోకి వెళ్తే నాకు మా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. మా నాన్నమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం నిమ్మకాయలు మాత్రం విపరీతంగా ఉండేవి. నిమ్మకాయలతో ఎవ్రీ డే 3 పూటలల్లో కూడా లైక్ చరపతి, షర్బత్, మీరు ఏమంటారు నాకు తెలియదు, మేము చరపతి అంటాము. సో షర్బత్ తాగడం లాంటివి. అండ్ ఊర్లలో అయితే లైక్ పాలు, పెరుగు ఎక్కువ ఉంటుంది కాబట్టి బటర్ మిల్క్ చేసుకోవడం, లస్సీ చేసుకోవడం, మజ్జిగ లేకుండా అన్నం తినకపోయే వాళ్ళం అనమాట ఆ టైంలో. సో అలా మీరు డైట్ మీద ఫోకస్ చేసినట్లయితే కూడా మీ బాడీకి కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది ఫ్రమ్ దిస్ హాట్ సమ్మర్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనిమల్స్ని షేడ్లో ఉంచి వాటి కూడా వాటర్ ప్లెంటీగా పెడుతూ ఉండాలి. అండ్ వీ హ్యావ్ టు కీప్ అవర్ హోమ్ కూల్ అనమాట, కూల్ పెయింట్స్ లాంటివి, ఆరల్స్ మన ఊర్లోకి వెళ్తే పాకలు ఉంటాయి, ఆకులతో వేసిన పాకలు. సో అండ్ ఈవెన్ గ్రీనరీ ఉంటే కూడా మనకు చల్లగా అలా కూడా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్స్, డ్యామ్ క్లాత్, బాత్, చల్లనీళ్ళతో స్నానం చేస్తూ ఉండడం మార్నింగ్ ఈవినింగ్ అలాంటివి చేస్తూ ఉన్నట్లయితే కూడా మన బాడీలోని టెంపరేచర్ వీ కెన్ మెయింటైన్ అని చెప్పి ఎన్ఎంటిఏ గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ స్టాఫ్ షార్టేజ్ ఇన్ రాజస్థాన్ ఇంపెడింగ్ యాక్షన్ అగెయిన్స్ట్ ఇల్లీగల్ మైనింగ్ ఇన్ చాంబల్ అని ఇచ్చారు. సో ఈ ఆర్టికల్ మనం చాలాసార్లు చూసాము. ఇది ఏంటంటే చాంబల్లో ఉన్న ఇల్లీగల్ శాండ్ మైనింగ్ గురించి చెప్తుంది. సో అప్పుడు మనం సుప్రీంకోర్టు ఎన్జిటి ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెంటనే గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్, యూపీ అండ్ ఎంపీ వెంటనే స్టెప్స్ తీసుకొని ఇల్లీగల్ శాండ్ మైనింగ్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే అక్కడ మనకి చాంబల్ ఘరియాల్ శాంక్చురీ ఉంది,
ఇక్కడ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ చేయడం వల్ల ఆ ఘరియాల్స్కి ఇంపాక్ట్ అనేది ఉంది. ఆ ఎనిమల్ కన్జర్వ్ చేస్తున్నాము, వాటి మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, కాబట్టి వీటిని కంట్రోల్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. అయితే ఇప్పుడు రాజస్థాన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఫారెస్ట్ స్టాఫ్ ఇనఫ్గా లేరు, అందుకని మేము దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పింది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే చాంబల్ సాంచురీ గురించి చూడాలి, అక్కడ ఉన్న ఘరియాల్స్ గురించి చూడాలన్నమాట. సో వాటి మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ సాంచురీ వచ్చేసి 3 స్టేట్లలో కలిపి ట్రైజెక్షన్లో ఉంది. అవి ఏంటంటే రాజస్థాన్, ఎంపీ అండ్ యూపీ. ఇది గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ మీకు దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, 13 నేషన్ మిలిటరీ ఎక్సర్సైజ్ కమెన్సెస్ ఇన్ మేఘాలయ. మేఘాలయలో 13 కంట్రీస్ కలిసి ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని చెప్పింది. దాని పేరు ఏంటంటే ప్రగతి. రాసుకోండి, ప్రగతి 2026 అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క కంట్రీస్ ఏంటి అవన్నీ చూసినట్లయితే ఇందులో పార్టిసిపేట్ చేసే కంట్రీస్ ఏంటి, మన నైబర్హుడ్లో ఉన్న భూటాను, నేపాల్, మయన్మార్, శ్రీలంకతో పాటు సౌత్ ఈస్ట్ ఏషియాలో లాఓస్, కంబోడియా, మలేషియా, ఫిలిప్పైన్స్, వియత్నాం అండ్ నెక్స్ట్ ఇండియన్ ఓషన్ రీజన్లో ఉన్న మాల్దీవ్స్ అండ్ సెషెల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అసలు ఈ ఎక్సైజ్లో మెయిన్ థింగ్స్ వాళ్ళు ఏం ఫోకస్ చేస్తున్నారంటే కౌంటర్ ఇన్సర్జెన్సీ, వేరే కంట్రీ నుంచి ఇల్లీగల్ మైగ్రెంట్స్ వస్తే ఎలా కంట్రోల్ చేయాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి టెర్రరిజంని ఎలా కంట్రోల్ చేయాలి, అలాగే ఇన్ కేస్ ఏదైనా కంట్రీలో డిజాస్టర్ వచ్చినట్లయితే ఆర్ ఫ్లడ్స్, రీసెంట్గా సైక్లోన్ దిత్వా వల్ల శ్రీలంకలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, అప్పుడు ఇండియా హెల్ప్ చేసింది. సో అలా ఏ కంట్రీలో అయినా సరే డిజాస్టర్ జరిగితే మనం ఎలా దాన్ని ఎదుర్కోవాలి అని చెప్పి వాళ్ళు ఈ ట్రైనింగ్లో నేర్చుకుంటారనమాట. సో నేను ఇక్కడ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను, సో ఒకసారి చూడండి. ఈసారి నేను ఇదే ఫార్మాట్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ డోంట్ నో ఏం చేస్తుందో యూపీఎస్సీ మరి. క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ ఆర్ మస్కిటో బోర్న్ వైరల్ డిసీజ్. ఫస్ట్ వచ్చేసి డెంగ్యూ, నెక్స్ట్ వచ్చేసి డాఫ్నీస్ ఎన్సెఫలైటిస్, థర్డ్ వచ్చేసి చికెన్ గున్యా అండ్ ఫోర్త్ వచ్చేసి కాలా అజార్. దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది హీట్ వేవ్స్ గురించి. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ డిక్లేర్స్ హీట్ వేవ్స్ కండిషన్స్ బేస్డ్ ఆన్ టెంపరేచర్ థ్రెషోల్డ్స్. సెకండ్ వచ్చేసి ద కోస్టల్ ఏరియాస్ ఆర్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఎఫెక్టెడ్ బై హీట్ వేవ్స్ దాన్ నార్త్ వెస్టర్న్ ఇండియా. థర్డ్ వచ్చేసి హీట్ వేవ్స్ ఆర్ మోర్ సివియర్ when accompanied by high humidity. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. దట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన దగ్గర జిఎస్ ఫిలిమ్స్ ఫౌండేషన్ కోర్స్ ఉంది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ బేసిక్ నుంచి చెప్తారు. మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, యూ కెన్ జాయిన్ హియర్ అండ్ యూ కెన్ క్లియర్ ఎగ్జామ్ అనమాట. అండ్ మీకు ఆ కోర్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి, క్వశ్చన్స్ ఆర్ క్వైరీస్ ఉన్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి అయితే ఒకసారి మెసేజ్ కానీ ఆర్ ఎల్స్ మీరు కాల్ కూడా చేయొచ్చు. 8074765513 అనమాట. ఓకే, ఆర్ ఎల్స్ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి చూసుకుంటాను, లైక్ మీతో మాట్లాడతాను డైరెక్ట్గా అంటే యూ కెన్ కమ్ టు అవర్ అకాడమీ. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్లో ఉంది. అశోక్ నగర్కి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. దానిపైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంది. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ టాక్ టు మీ గైస్. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్స్టిట్యూట్లోనే ఉంటాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.